2024లో బాపట్ల ఏ పార్టీ రావాలని కోరుకుంటున్నారు? తెలుగుదేశం రావాలని కోరుకుంటారు ఎవరైనా. ఎందుకని తెలుగుదేశం పార్టీ? వైసీపీ ఏం చేయలేదా? వైసీపీ చేసింది అంటే మరీ అరాచకం ఉంది. ఏదో వాళ్ళకి నలుగురికి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి తచ్చి వాళ్ళు ఇబ్బంది పడతాయి కానీ ఏమన్నా ఉపయోగం ఉంది అది? దానికి తోడు వైన్ షాపులు చూస్తే నీచేది నీచం, ఆ రేషన్ చూసినా దరిద్రం. మరి అవి ఏమున్నాయి? ఒక్కటన్నా కరెక్ట్గా ఉన్నాయి వాటిలో, వాళ్ళు ఇచ్చిన వాటిలో. ఎవరో నలుగురికి మొగుళ్ళు పోయిన వాళ్ళకి గాలి వాళ్ళకి 10 మంది డబ్బులు ఇంకా సరిపోయిందా? చచ్చిన వాళ్ళందరికీ మనుషులు కాదా? మరి ఏంది వాళ్ళు చేసింది? మరి వైసీపీ పార్టీ వాళ్ళు అంటే సంక్షేమ పథకాలన్నీ 99% నెరవేర్చాము, మళ్ళీ మేమే వస్తామంటున్నారు. అరే అది తీసుకునే వాళ్ళు చెబుతారు అట్లాంటి ఉట్టి మాటలు. ఎవడు చెప్తాడు? పడేవాడికి చేసింది చెప్పి. ఉట్టి వాడు వాగుడేవాడు వాడు ఏమన్నా ఎవరు నోటికి వచ్చాడు వాడు వాగుతుంటాడు. నువ్వు వెళ్ళి సాయంత్రం పూట ఆడన్న కాసేపు కూర్చో, దాని గురించి ఎంతమంది తిట్టి ఎంతమంది కామెంట్ చేస్తారో అర్థమైంది. మరి బాపట్ల ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఇంకెవరు తెలుగుదేశం రావాలి, ఈయనే రావాలి కదా కోరుకునేది. అందుకోసమే మేము ఇప్పుడు ఇంటికి రావడం స్టార్ట్ అయిన కాడి నుంచి తెలుగుదేశం మాది, అప్పటి నుంచి ఉన్నాం. మరి ఎంత మెజారిటీ రావచ్చు ఈయనకి? ఎంత మెజారిటీ అంటే హైలోనే రావాలా అది. ఎందుకు అంత నమ్మకం ఈయన మీద? నమ్మకం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ తేడా వచ్చేసింది, దానిలో ఊపు లేదు. దానికి తోడు జనాలు ఇబ్బంది పడుతున్నారు. పైకి ఏదో అందరి ముందు నాటకం ఆడుతున్నారే కానీ ఎవడు మానసికంగా ఆడు సత్తానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ పాత పార్టీని వస్తే రేపొద్దున లైఫ్ ఉండిద్ది, జనాలకి ఫ్యూచర్ బాగుండిద్ది. అది కాక ఈ మన సొంత వాళ్ళు కాబట్టి మాట మంచి ఉండిద్ది అని ఆశ, అంతే. మరి 2024లో చంద్రబాబు గారు సీఎం అయితే మరి అభివృద్ధి చేస్తారంటారా? కంపల్సరీ చేస్తాడు, కంపల్సరీ చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు బిఫోర్ 4 సార్లు చేసిన వాళ్ళే. కొత్తగా చేసేది ఏముంది? కొత్తగా చేసేవాళ్ళు ఇప్పుడేం కాదు. వీళ్ళంటే ఏదో ఆపాది ఒకటి ఇది ఒకటి ఈయన పెట్టి 4 రకాలు పెట్టి పిల్లలకి ఏదో 4 రూపాయలు ఇచ్చి తల్లులు కానీ వాళ్ళకని వీళ్ళకని షో చేసి కవర్ చేసుకున్నారే కానీ వాళ్ళు ఏది రేపొద్దున మరి అట్లా వచ్చింది ఇట్లా వచ్చింది, మేము లేకపోతే మీకు ఏముండవు మొత్తం పోతాయి అని వాళ్ళు చెబుతుంది. ఆడు ఇచ్చే బియ్యం ఎవడన్నా కడుపు అన్నది తింటున్నాడా? చెప్పు, తింటున్నాడు ఎవడన్నా? మరి ఇంకా ఎందుకు? అరే అప్పుడు ఏమొచ్చారు, ఒక రేషన్ బండి ఉంటే రేషన్ కొట్టుకు వెళ్తే పప్పు ఉప్పు సమస్య ఇచ్చేవాడు. ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు? ఒక బియ్యం ఇస్తున్నాడు, అయ్యి తింటానికి పనికిరావు. 20 రూపాయలు తీసుకొని 16 ఇస్తున్నాడు. బయటకు వెళ్ళినా 20 రూపాయలు 16 కిలో. ఇంకా వాళ్ళు వచ్చేది పండగ వచ్చిందంటే అతను ఏదన్నా గిఫ్ట్ ఇచ్చేవాడు ప్రతి కులపోడికి. ఇప్పుడు ఏమి ఇస్తాడు? ఏ కులపోడికి ఇస్తాడు? ఏమీ లేదు. పక్కా గెలిపించుకుంటారా బాపట్ల నుంచి టీడీపీని? మన ప్రయత్నం మనం చేస్తాం అయ్యా. అందరికి ఉండాలి బుద్ధి. మనం ఒకళ్ళు అంటే సరిపోయిందా? మీ నుంచి ఎన్ని ఓట్లు వస్తాయి? మా నుంచి వచ్చే ఓట్ల గురించి గొప్పతనం మనం చెప్పడం కాదు, వాళ్ళ మీద ఉన్న అభిమానంతో కంపల్సరీ గ్యారెంటీ కొట్టింది, అక్కడ డౌటే లేదు దానిలో.